చిరంజీవి గారి మాటలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది చిన్మయి శ్రీపాద. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కాంట్రవర్సీస్లోనే కనిపిస్తుంది. రీసెంట్గా శివాజీ గారు మాట్లాడేటువంటి ఆ మాటలకి రియాక్ట్ అయ్యేటువంటి చిన్మయి గారిని చాలామంది కూడా చాలా బ్యాడ్గా ట్రోలింగ్ చేశారు, చాలా నెగిటివ్గా మాట్లాడారు కూడా. సో ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా చిన్మయి గారు కనిపించలేదు. సో రీసెంట్గా మనశంకర వరప్రసాద్ గారు అంటే ఈ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఎంత భారీ హిట్ సంపాదించింది, ఎంత భారీ వసూళ్లు కూడా వస్తున్నాయి మన స్టిల్ ఇప్పటికి కూడా చూస్తున్నాం. స్టిల్ ఇప్పటికి కూడా బుక్ మై షోలో ట్రెండింగ్ నంబర్ 1లో ఈ సినిమా అంటే టికెట్స్ బుక్ చేసుకోవడంలో సినిమా ఇంకా నంబర్ 1లోనే ఉంది. సో మరి అలాంటి సినిమాకు సంబంధించినటువంటి సక్సెస్ ఆ ప్రోగ్రాంలో చిరంజీవి గారు ఒక మాట అన్నారు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది, మనము ఏ విధంగా ఉంటే అదే విధంగా కనిపిస్తుంది. మనము కమిట్మెంట్తోని ఒక శ్రద్ధతోని నిబద్ధతతోని పనిచేస్తే మనకు ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ కానీ లేకపోతే ఇలాంటివి ఏవి కూడా మన ధరికి రావు అనే విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఆ ఒక ఈవెంట్లో మాట్లాడడం జరిగింది. సో ఆ మాటలకి చిన్మయి గారు రియాక్ట్ అయ్యారనమాట. అసలు మన ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మీకు తెలుసా చిరంజీవి గారు అంటూ ఆయన గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఆయన జనరేషన్లో ఉన్నటువంటి ఆ సినిమాలు చేసేటటువంటి ఆ రోజుల్లో ఇలాంటిది లేకపోయి ఉండొచ్చు, అప్పుడు చాలా ప్యూర్గా ఉండొచ్చు, అప్పుడు ఇలాంటివి ఏవి కూడా లేకుండా ఒక పని మీద శ్రద్ధతోని ఆ విధంగా చేసుకునే వాళ్ళేమో. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఆ విధంగా లేదు. ఆడవాళ్ళ నుంచి ఏదో ఒకటి కోరుకొని అది వాళ్ళకి ఇస్తేనే ఛాన్సులు ఇస్తున్నారు, కమిట్మెంట్కి ఒప్పుకుంటేనే ఛాన్సులు వచ్చే విధంగా ఇప్పుడు జనరేషన్ తయారైంది, ఇప్పుడు ఇండస్ట్రీ ఆ విధంగా తయారైంది అంటూ చాలా అంటే ఎంతో బాధతోని మాట్లాడుతుందా లేకపోతే ఏంటనేది ఎవరు కూడా అర్థం కావట్లేదు. సో ఎందుకంటే ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి ఏ ఇష్యూ వచ్చినా ఎవరు మాట్లాడినా కూడా ముందుగా రియాక్ట్ అయ్యే వాళ్ళలో చిన్మయి గారు ఖచ్చితంగా ఉంటారు. సో అదేవిధంగా ఇప్పుడు కూడా చిరంజీవి గారు మాట్లాడిన దానికి తను చాలా అంటే అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యిందా లేకపోతే నార్మల్గానే రియాక్ట్ అయ్యిందా కూడా అర్థం కావట్లేదు. సో ఏంటంటే మరి ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో చాలామంది లేడీ యాక్టర్లు బయటకు వచ్చేసి మాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది, ఇక్కడ ఈ సినిమా చేస్తున్నప్పుడు ఈ విధంగా జరిగింది, పలానా డైరెక్టర్ ఈ విధంగా చేశాడు, పలానా హీరో ఈ విధంగా చేశారు అని చెప్పేసి రకరకాలు చాలామంది కూడా బయటకు వచ్చి చెప్పారు. సో దాన్ని మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం జనరేషన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పటికి కూడా అలాంటివి జరుగుతున్నాయంటే డెఫినెట్లీ జరుగుతాయి. సో అలాంటిది లేనిది అసలు ఛాన్సులు లేవు అనే విధంగా తయారైపోయింది ఇండస్ట్రీ అంతా కూడా అంటూ తను మాట్లాడడం జరిగింది. ఓకే, నేను ఈ విధంగా మాట్లాడిన తర్వాత మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తారు, మళ్ళీ నా గురించి నెగిటివ్గా మాట్లాడతారనే విషయం నాకు తెలుసు కాబట్టి సపరేట్గా నేను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మీకు చెప్తాను, ఉదాహరణ చెప్తాను అంటూ తన గురించి కూడా చెప్పుకుంది చిన్మయి శ్రీపాద గారు. అంటే తను ఒకప్పుడు ఒక స్టూడియోకి వెళ్ళినప్పుడు, డబ్బింగ్ స్టూడియోలో ఉన్నప్పుడు లేకపోతే మ్యూజిక్ స్టూడియోలో ఉన్నప్పుడు కొంతమంది ఈ విధంగా హరాస్ చేయడానికి ట్రై చేశారంట. సో తప్పుడు తను భయం వేసి అదే రూమ్లో ఉండి అక్కడే గడియ పెట్టుకున్నారు. సో అక్కడ తన ప్రొఫెషన్లో కొంతమంది పెద్దవాళ్ళు కలగజేసుకొని అక్కడికి వచ్చేంత వరకు కూడా అదే రూమ్లో గడియ పెట్టుకొని అక్కడే దాక్కున్నానని చెప్పేసి చెప్పింది. అండ్ తన క్లోజ్ ఫ్రెండ్ కూడా ఒక సింగర్, సో తను కొన్ని ప్రైవేట్ ఫొటోస్ కూడా పంపించి ఆ విధంగా కూడా అరెస్ట్ చేశారు. సో ఇవి నేను కళ్ళారు చూసాను, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను, సో ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మరి చిరంజీవి గారు మాట్లాడేటువంటి ఆ మాటలంటే ఓకే మీరు ఆ విధంగా మాట్లాడారు, కాకపోతే వాటిని నేను ఖచ్చితంగా ఇప్పుడు నేను కొట్టి పారేస్తున్నాను అని చెప్పేసి అప్పుడు మీరున్నటువంటి ఆ జనరేషన్లో బాగుండిందేమో కానీ ఇప్పుడు మాత్రం అస్సలు బాగోలేదు. జనరేషన్ ఇండస్ట్రీ కూడా చాలా ఈ విధంగా కమిట్మెంట్ ఇస్తేనే సెక్షువల్గా వాడుకున్న తర్వాతనే అవకాశాలు అనేవి వచ్చే విధంగా తయారయ్యింది అని చెప్పేసి అయితే చిన్మయి గారు మాట్లాడడం జరిగింది. సో మరి దేనికి కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది డిస్కరేజ్ చేసే వాళ్ళు, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సో ఎవరైనా కావచ్చు, అది చిరంజీవి గారి మాటలకు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, తిరస్కరించే వాళ్ళు ఉంటారు, చిన్మయి గారి మాటలకు కూడా తిరస్కరించే వాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇంకా మరి ఈ జనరేషన్ ఏ విధంగా ఉంది, ఇండస్ట్రీ ఏ విధంగా ముందుకు నడుస్తుంది అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. సో మరి ఈ ఇష్యూ పైన చిరంజీవి గారి మాటలకు అదేవిధంగా చిన్మయి గారి మాటలకి మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.